సీనియర్స్ యొక్క వాళ్ళ అనుభవాన్ని తీసుకుని యువకులతో పనిచేయించుకుని పార్టీని మరింత ముందు తీసుకుని పోయే ప్రయత్నమే చేయాలనేది మా ఉద్దేశం. మా పార్టీలో అసలు అలాంటివి ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి మా రాష్ట్ర ఇప్పుడు అధ్యక్షులు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కోఆర్డినేటర్లు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మీకు ఇంకో మాట చెప్పాలి, బహుజన సమాజ్ పార్టీ బ్యూటీ ఆఫ్ బీఎస్పీ ఒకటి చెప్తాను మీకు. బ్యూటీ ఆఫ్ బీఎస్పీ అంటే ఏంటంటే గతంలో పనిచేసిన 3-4 స్టేట్ ప్రెసిడెంట్లంతా కూడా ఈరోజు కూడా పార్టీలో కొనసాగుతున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, గతంలో పనిచేసిన రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర కోఆర్డినేటర్, అంతకుముందు పనిచేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర జనరల్ సెక్రటరీ, అంతకుముందు పనిచేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు బీఎస్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ. అంటే అంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఒకరు కోఆర్డినేటర్లుగా, ఇంకో జనరల్ సెక్రటరీగా, ఇంకో జనరల్గా, అంటే ఇప్పుడు కూడా ఎక్కడ కూడా తారతమ్యాలు లేవు. రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఇచ్చే ప్రాధాన్యత, నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా నాతో ఉంటూనే వాళ్ళు పార్టీలో కొనసాగుతుంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీఎస్పీ. కాబట్టి ఈ సీనియారిటీని అదేవిధంగా యువకులని కూడా వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యువ నాయకత్వం వచ్చింది, పార్టీని నడిపించాలని చేస్తారు. కాబట్టి అది బీఎస్పీలో అట్లాంటివి తక్కువే ఉంటాయి. కాకపోతే పార్టీని మరింత అంటే సీనియర్స్ ప్లస్ జూనియర్స్ ఇద్దరి యొక్క భాగస్వామ్యంతో పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళాలనేది నా ఉద్దేశం.